నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, బ్రహ్మీ ముహూర్తం అంటాం. ఉమ్. ఆ సమయంలో లెగిసి మనం దైవారాధన చేసినా లేకుంటే పిల్లలు చదువుకున్నా అసలు లేవటమే చాలా ముఖ్యం. చాలా సందర్భాల్లో మీరు బ్రహ్మీ ముహూర్తంలో లేవటం గురించి మాట్లాడారు కదా. అసలు ఆ ముహూర్తం యొక్క విశిష్టత ఏంటండి? మనకి సూర్యుడితో పాటు కదా మన సైకిల్ వెళ్ళేది. అవును. ఇది జనరల్ గా చెప్పుకుందాం మనం. ఉమ్, ఉమ్. బ్రాహ్మీ ముహూర్తము, దాని ప్రాశస్త్యము పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తూనే ఉంటారు. ఆ. మనం సూర్యుడితోటే మాట్లాడుకుందాం. ఈ సూర్యుడిని హోరాకాలాలు అని చెప్తుంటారు. ఈ హోరలు ఏంటంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క సమయంలో యాక్టివ్గా ఉంటుంది. వరుసగా హోరలు మారుతూ ఉంటాయి. ప్రతి రెండు గంటలకి చొప్పున మారుతూ ఉంటాయి, లేదా గంటన్నర చొప్పున మారుతూ ఉంటాయి. ఈ సమయంలో ఈ సమయాల్ని బట్టి మన శరీరంలో ఉన్న అవయవాల పనితీరు కూడా బాగుంటుంది. అవునండి. సూర్యుడి సైకిల్ తోటి బాగుంటుంది. అందుకని మన భోజన వేళలు కూడా దానికి తగ్గట్టుగా రాత్రిపూట తక్కువ తినాలి, మధ్యాహ్నం హెవీగా తినండి, పొద్దున పూట ఇలా తినండి. ఇవన్నీ మనం సైకిల్ని బట్టే కదా చెప్పారు. అవునా? ఇప్పుడు ఈ బ్రాహ్మీ ముహూర్తం అనేది ఎప్పుడు వస్తుంది? తెల్లవారుజామున 3:30 నుంచి 3:30కి బ్రాహ్మీ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మకి సంబంధించింది కాబట్టి బ్రాహ్మీ అని చెప్పారు. బ్రహ్మ ముహూర్తం, బ్రహ్మకి సంబంధించిన ముహూర్తాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు. ఇప్పుడు ఈ 3:30 నుంచి 3:30 నుంచో లేచి తెల్లవారుజామున ఆ సమయంలో బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. సూర్యుడు రావడానికి ముందు, ఆయన రావడానికి ముందే కదా ఇదంతా జరిగేది. తర్వాత పొద్దున వెనముద్దలాగా దాన్ని వేగు చుక్క పొడుస్తుంది అని చెప్తారు. ఆ చుక్క పొడిచేసరికల్లా మనం ఈ సైకిల్తో పాటు ఎవడైతే సూర్యుడితో పాటు లేచి సూర్యుడితో పాటు రోజంతా తిరిగి సాయంకాలం పడుకుంటాడో వాడికి బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి 3:30కి లేవాలనుకుందాం. దానికి ఎప్పుడు పడుకోవాలమ్మా? వాడు ఎప్పుడు తినాలి? ఎప్పుడు తిని ఎప్పుడు పడుకుంటే వాడు 3:30కి లేవగలుగుతాడు? రాత్రి 10 తర్వాత పడుకుని 11 తర్వాత పడుకుని 3 దాకానే పడుకోవాలంటే ఈ 4 గంటల నిద్రే సరిపోయేంత పద్ధతి ఉంటుందా శరీరానికి? అంత దిటవు లేదు మనకి. ఎలా ఉంటుంది? మనం రోజంతా స్ట్రెస్లో గడుపుతాం. అవునండి. ప్రతి రోజంతా స్ట్రెస్సే. మనం రిలాక్స్ అయ్యేది ఎప్పుడు? ఈ స్ట్రెస్ నుంచి గాఢమైన నిద్రలో. ఆ నిద్ర పట్టే సమయం కనీసం 4 గంటలు అతిగాఢ నిద్ర ఉండి 2 గంటలు కనీసం కాస్త విశ్రాంతితో కూడిన నిద్ర ఉండాలి మనకి. 3:30కి లేవాలి అంటే 2:30, 1:30, 12:30, 11:30, 10:30, 9:30, 6 గంటలు. అంటే నువ్వు 9:30కి కనీసం పడుకోవాలి. కనీసం 9:30కి పడుకోవాలంటే దీనికి 3 గంటల ముందు తినాలి సిస్టమ్. 6:30కి అన్నం తింటే 6:30కి డిన్నర్, రాత్రిపూట సప్పర్ అంటాం. పోనీ మనం రాత్రిపూట తినగలిగే ఆహారం 6-6:30కి సూర్యాస్తమయం అవుతూనే తినేసేవనుకో, గూట్లో దీపం నోట్లో ముద్ద. అవును అవును. తిన్నావనుకో, అప్పుడు నువ్వు 9:30కి పడుకోగలవు. ఇప్పుడు ఏ చదువు చదువుకునేవాళ్ళు, ఏ ఉద్యోగం చేసేవాళ్ళు, ఏ వ్యాపారం చేసేవాడు 6:30కే ఇంటికి వచ్చి అన్నం తిని కాసేపు వ్యవహారాలు అవి ఇవి చూసుకుని చదువుకుని ఇల్లు వాకిళ్ళు సవరించుకుని 9:30 పడుకుంటారో చెప్పు? కనీసం 8th 9th క్లాస్కి వచ్చిన పిల్లల వల్ల కూడా కాదు కదా. అవునండి. వాళ్ళకు కూడా ఏవో స్పెషల్ క్లాస్ ఉంటే 7ంటి 10th క్లాస్ పిల్లాడు, మా అబ్బాయి 7ంటికి ఇంటికి వచ్చేవాడు. ఇది వరకు 7 ఈవినింగ్ అక్కడ ఆకలేసి ఏదైనా చిన్న స్నాక్స్ తినేస్తే 7కి వచ్చి అన్నం తినరు పిల్లలు. అంతే కదా. అన్నం వేళ వెనక్కి వెళ్ళిందా? వీడిని బ్రాహ్మీలో లేవరా, మాహేశ్వరిలో లేవరా అంటే ఎట్లా వేస్తాడమ్మా చెప్పు? చాలా కష్టం రమ్మగారు. ప్రాక్టికల్ గా కష్టం, కానీ ముహూర్తానికి ఉన్న బలం అయితే ముహూర్తానికి ఉంది. పోనీ 3:30 కాదు 4 దాటాక, పోనీ 4 కాదు 5కి లేవాలన్నా నువ్వు రాత్రి 10కి పడుకోవాలి. 10 గంటలకు పడుకునే వాళ్ళు చక్కగా లేస్తారు. చాలా మంది మేము లేస్తున్నాం అని పెడతారు. అవును. నువ్వు చెప్పు, 12ంటికి పడుకుని 3:30కి లేస్తామని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అస్సలు ఉండలేకపోతే. అందులో విద్యార్థులు ఉండరు, ఈ కుర్రాళ్ళు చదువుకునే పెద్ద పిల్లలు ఉండరు, కొత్తగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉండరు. ఎవరుంటారు? కడు వృద్ధులు, పెద్దవాళ్ళు, ఏ పని లేని వాళ్ళు, పగలు నిద్రపోగలిగే వాళ్ళు. ఇది మెయిన్. నిద్ర తక్కువ ఉన్నా సరిపోయే ధోరణి ఉన్న శరీరతత్వం ధర్మమే, శరీర ధర్మమే అలాంటిది ఉన్నవాళ్ళు లేస్తారు. యోగులు వీళ్ళు లేవగలుగుతారు. లేని వాళ్ళు ఎవ్వరూ లేవలేరమ్మా. ఈ బ్రాహ్మీ ముహూర్తాన్ని పట్టుకుని బ్రాహ్మీలో లేవాలి లేవాలి అని చావకొట్టకూడదు జయ.
అది పొరపాటు. మన కాలధర్మాన్ని మనం ఇప్పుడు ఎలా ఉన్నాం దాన్ని బట్టి కదా. ముందువన్నీ మార్చుకోకుండా ఒక పాయింట్ నే పట్టుకొని పట్టుకుంటే దాని ఎట్లా? చుట్టూనే తిరుగుతున్నామేమో అనిపిస్తా ఉంటది అంతే. ఒక్కొక్కసారి ఇప్పుడు కదరమ్మ ఇవి- గారు. ఇవి ఇట్లా చెప్తారు పెద్దవాళ్ళు ఎవరో, బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్తారు. నిజమే. జీవితంలో చాలా మార్పులు వస్తాయి పొద్దున్నే లేవటం వల్ల. నువ్వు పొద్దున్నే లేచి మధ్యాహ్నానికి కూడా నువ్వు ఇదే యాక్టివ్నెస్ తో ఉండగలిగే వాడైతే, అవును, నిద్రపోకుండా ఆ రాత్రి పడుకునే 4-5 గంటల నిద్రే నీకు సరిపోతుందంటే నువ్వు ఇలా 9ంటికే నిద్రపోగలిగే అవకాశం ఉంటుంది. కొంతమంది పడుకుంటున్నారు ఇప్పుడు అట్లా. అది అందరికీ ఎట్లా కుదురుతుంది? ఒక ఇంట్లో కుదురుతుంది. కుదరొద్దండి. వాళ్ళు మేము 7ంటికే అన్నం తినేస్తాం, 9ంటికే నిద్రపోతాం, మేము 6ంటికే తింటామంటారు. అన్నిళ్లలో అది కుదరది, అస్సలు సాధ్యం కాదు. మేము చేయలేం చేయాలి. నేను చెప్తా కదా, అదే అందరికీ సాధ్యం నేను కావచ్చు. చెప్పలేను. అందుకని నాకు చెప్పబుద్ధి కూడా కాదు. నేను లేవట్లేదు, నేను లేవలేను, ఎలా చెప్తాం? 11 గంటల దాకా చదువుకుంటాను నేను. ఇప్పుడు నాలాగా చదువుకునే వాళ్ళు 11కి 11ంటికి నేను ల్యాప్టాప్ ఆపుతుంటే కూడా హలో రమా గారు అని ఒక మెసేజ్ వస్తుంది నాకు. నిజంగా అవును. ఇలా రావా? నా అంతటి నేను ఎవరికి మెసేజ్ పెట్టండి, అది మాత్రం చేస్తా. పొరపాటు కూడా రాత్రి 9 గంటలకు నేను ఎవరికి హలో కూడా అన్ను. వాళ్ళే చేస్తే ఇంకా నాకు తప్పదు. అందరూ ఇప్పుడు నాబోటి వాళ్ళే ఉన్నారు కదా. మనం పనులు మానేసుకుని ఆపేసుకుని ఏమీ చేయక్కర్లేదు మనకు. లేదా మనకు పని చేయవలసిన అవసరం లేని పరిస్థితి అయితే నువ్వు అలాగే తొందరగా పడుకుని బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తావు. లేదా మధ్యాహ్నప్పుడు ఏదో కాసేపు ఒక అరగంట అట్లా ఒక కొడుకు తీస్తే, పవర్ నాప్ తీస్తే ఓకే అనుకోవచ్చు. ఇంత కొంచెం నిద్ర సరిపోతుంది, అలవాటు చేసుకోవాలి అని చెప్పే మహానుభావులు కూడా కొంతమంది కనిపిస్తారు. అందరికీ సరిపోదు రమ్మగారు, చాలా ఇబ్బంది పడిపోతారు నిద్ర సరిపోతే. ఎంత జబ్బు చేస్తుందో. అవునండి. సరిపడా నిద్ర లేకపోతే జబ్బు చేసినట్టు అయిపోతారు. అవును. మీరు బ్రాహ్మీలో లేవాలంటే 3:30కి లేచి, మీకు ఏదైనా అది ఎవరికి 3:30కి లేచి సంధ్యావందనం చేసుకునే వాళ్ళు, ఓ మంత్రోపదేశం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏదో చేసి దేవుళ్ళకి ఏదైనా చేసుకోవాలి. మిగిలిన వాళ్ళంతా ఎందుకమ్మా హైరానా చెప్పు? ఎందుకు వచ్చిన హైరానా? అది ఇదివరకు కాలంలో ఏం చెప్పేవాళ్ళు? బ్రాహ్మణులు ఈ వ్యవహారాలన్నీ చేసేవాళ్ళు, లోకహితం కోసం యజ్ఞయజనాది క్రియలు చేసేవాళ్ళు, వాళ్ళకి బ్రాహ్మీ ముహూర్తం. సూర్యుడితో పాటు పడుకుని సూర్యుడితో పాటు లేచేవాళ్ళు, సూర్య సంబంధమైన క్రియలు చేసే వాళ్ళందరికీ, అంటే సూర్యుడితో సంబంధించిన వ్యవసాయ ఆధారితమైనటువంటి రకరకాల పనులు చేసేవాళ్ళు, మట్టితో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ సూర్యుడి కంటే ముందు వేకువజామున లేవటం. తెల్లవారుజామున వెనమెద్దలాగా వస్తుంది, అది చూస్తారు, లేస్తారు, ఏవో ఇళ్లలో పనులు చేసుకుంటారు, తెల్లవారకుండానే బయలుదేరుతారు. వీళ్ళు ఎప్పుడు పడుకునే వాళ్ళు? పాత రోజుల్లో గూట్లో దీపం నోట్లో ముద్ద. రాత్రుళ్ళు మనకల్లే ఫోన్లా, టీవీలా, ల్యాప్టాప్లా, ఆఫీస్ వర్క్లా, ఏమైనా కాల్సా ఏముండేవి? వాళ్ళు చేశారని మనం కూడా చేయాలంటే ఎలా కుదురుతుంది? ఇలా కంపెల్ చేయకూడదేమో అనుకుంటాను జయ. నా మటుకు నేను చెప్తున్నా కదా, మనం ప్రజల్ని మోసం చేయకూడదు, బలవంతం చేయకూడదు, చెప్పాలి. ఇది ప్రాక్టికాలిటీ. అవును. అవ్వందాన్ని అయిపోతుంది, చేసేయాలి, అదే కరెక్ట్ కాదు అంటే అది మారేడికాయ చేయటం కదా. మీరు ఇప్పుడు పొద్దున్నే లేచి ఆ సమయంలో లేవటం వల్ల జాగృతమయ్యే జీవశక్తి ఏంటో మీరు తెలుసుకోదలుచుకుంటే దానికి ముందు రాత్రి పెందరాళే పడుకోవటం మొదలు పెట్టండి. దానికి ముందు తినటం మొదలు పెట్టండి. 6:30-7 అవ్వాలి లోపల 6-6:30 కల్లా అన్నం తినేయండి. మీరు ఏం తింటారో, అన్నం తింటారా, రొట్టెలు తింటారా, జావ తాగుతారా, అంబలి తీసుకుంటున్నారా, ఒట్టి రాగి మాల్టే తీసుకుంటారా, ఏది తీసుకున్నా 7 అవ్వకూడదు. సూర్యాస్తమయం అవుతూనే మీ అన్నం అయిపోవాలి. 9-9:30 కల్లా నిద్రపోండి. దానికి అరగంట ముందే స్క్రీన్ టైం ఆపేయండి. పిల్లల్ని నిద్రపుచ్చుతాం మనం. అప్పుడు పిల్లల్ని నిద్రపుచ్చి మన పనులు మనం చేసుకుంటాం సాధారణంగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇలా నిద్రపోతే అప్పుడు మీరుకి పెందరాళే పొద్దున్నే లేచే అలవాటు అవుతుంది. ఇప్పుడు ఎప్పుడు పడుకున్నా నాకు 4కే మెలకు వస్తుంది, గంట కొట్టినట్టు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ క్లాక్ అట్లా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఫిక్స్ అయిపోయిన క్లాక్ వాళ్ళకి చెప్పేది ఏమీ లేదమ్మా, మీరు మహానుభావులు, మిమ్మల్ని పొద్దున్నే మీ కాళ్ళకి దండం పెట్టాలి మేము. ఫిక్స్ కాని వాళ్ళ సంగతి. ఇలా చెయ్యాలనుకుంటే కనుక రాత్రి పడుకోండి. శరీరాన్ని శ్రమ పెట్టకూడదు. ప్రధానంగా చెప్తారు శరీరమాద్యం కలు ధర్మ సాధనం అని. మనకు ఇది ఉంటే ఏదైనా చేస్తాం, ఏదైనా చెయ్యి. దీన్ని అనారోగ్యం పాలు చేయబోక, బలవంతం పెట్టద్దు. ఇలా చెయ్యి, రాత్రి పడుకో, పొద్దునేలే. ఈ సమయంలో ఏంటంటే మనకి శరీరం, ప్రపంచం అంతా ఆక్సిజన్తో నిండి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, శబ్దాలు ఉండవు. ఒక్క ఓంకారం చేసిన ఓం అన్నామంటే మన ఓము మనకే 100 సార్లు వినపడుతుంది.
ఒక్క మంత్రం చేసామంటే అది 100 సార్లు చేసినట్టుగా అవుతుంది. సమయం వల్ల సూర్యోదయానికి ముందు ఆ సమయంలో ఉండేటువంటి ఎనర్జీ వేరేగా ఉంటుంది. ఆ సమయంలో చేసేటువంటి మంత్రోచ్చారణ కానీ, దైవ సేవ కానీ, విద్యాభ్యాసం కానీ చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. హ్యాండ్ రైటింగ్ బాగుండని వాళ్ళు పొద్దున్నే మొహం కడుక్కోకుండా రాసుకోమనేవాడు మా రంగబాబు. హ్యాండ్ రైటింగ్ బాగుండేది కాదు. పొద్దున్నే లేచి 5ంటికి లేచి మొహం కడుక్కోవద్దు, కూర్చుని రాసుకో ఓకే అని రాస్తే అప్పుడు హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని. బాగుందిగా. ఇలా ఏవైనా చెయ్యాలి. ఇప్పుడు ఏదైనా మంత్రోపదేశాలు అవి ఉన్న వాళ్ళకి మనం చెప్పేది లేదు, వాళ్ళు ఎలాగూ లేస్తారు. ఎర్లీ మార్నింగ్ లేవటం ఎప్పుడు కూడా సూర్యుడి కంటే ముందు లేవడం చాలా ఆరోగ్యకరం. అది బ్రెయిన్కి మంచిది, శరీరానికి మంచిది. రోజు చాలా మిగిలిపోతుంది మనకి. అవును. లేటుగా లేస్తే ఏముంది, బద్ధకం మిగులుతుంది, సమయం మిగలదు, వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. మనకి అలా లేటుగా లేవటం అనేది ఒకటి ఫిక్స్ అయిపోతుంది బ్రెయిన్. ఆ లేటుగానే లేస్తాం, ఎప్పుడు పడుకున్నా లేటుగానే లేస్తూ ఉంటాం. దానికి ఫిక్స్ చెయ్యొద్దు. కానీ ఈ బ్రాహ్మిలో లేవాలని మీరు 1 గంటకు పడుకుని 3:30కి లేచి కూర్చుని ఏం చేస్తారు, కళ్ళు పడిపోతూ ఉంటాయి, ఒళ్ళు వాలిపోతూ ఉంటుంది. ఎందుకు? అది మైండ్ యాక్టివ్గా వర్క్ చేయదండి. ఉండదు. నువ్వు సరిపడా నిద్రిస్తే, నిద్ర కనుక ఇస్తే షార్ప్గా ఉంటాం, బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. ఆ సమయంలో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీని మన మైండ్ అండ్ సోల్ తీసుకోగలుగుతాయి. అవును. ఫిట్గా ఉంటాం. అప్పుడే కాస్త ఎక్సర్సైజ్ చేయడానికో, కొంచెం యోగా చేయడానికో, కాస్త వాకింగ్ చేసుకోవడానికో, అవకాశం, కాస్త దేవతార్చన చేసుకోవడానికో ప్రశాంతంగా 3:30కి లేచి ఇంట్లో సామాన్లు సవరిస్తా, ఇల్లు ఉడుస్తా అంటే మిగిలిన వాళ్ళు తిట్టిపోస్తారు. అదో బాధగా ఉంటుంది. అందరినీ లేపు కూర్చోబెట్టాలంటే వీళ్ళందరినీ రాత్రి 9ంటికే పడుకోబెట్టాలి. మీ వల్ల అయితే చేయండి. వాళ్ళు ఎవరో చెప్పారు చేయకపోతే కుదరదు, అందుకే వాళ్ళని వినమన్నాను అని. ఇంట్లో ఒక్కళ్ళకి అది నచ్చుతుంది. ఇది ఆ చేయగలిగే వాళ్ళకి, ఏ పని లేని వాళ్ళకి, రాత్రిపూట ఏ వ్యవహారం చేయక్కర్లేని వాళ్ళకి నచ్చుతాయి అవన్నీ. మిగతా వాళ్ళకండి తెల్లారితే ఉరుకులు పరుగులు కదా రమ్మగారు. అవునా? పిల్లలతో ఇంట్లో మనం ఎంతెంత ఉరుకులు పెట్టాలి, ఎంతెంత పరుగు పెట్టాలి, ఎన్నెన్ని పనులుంటాయి. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాల్సిందే నేను చెప్పేస్తాను అనుకున్నావా జయ? నువ్వు? నేను అనుకోలేదు రమ్మగారు, నాకు తెలుసు మీ గురించి. లేవండమ్మా, అవకాశం ఉన్నప్పుడు. ఇప్పుడు పండగలు అప్పుడు తెల్లవారుజామునే లేస్తాం. అవును. పొద్దునే తలంట్లు పోసుకోవటానికి, పూజ అది ఏర్పాటు చేసుకోవటానికి. ఇదే మనం అలవాటు చేసుకుంటే భలే బాగుంటుంది అని అనిపిస్తుంది. అది ఎప్పుడన్నా ఒకసారి లేస్తాం కాబట్టి. ఇప్పుడు మనం రోజు చేయాలంటే నేను చెప్పే కదా, లివింగ్ స్టైల్ మార్చుకోండి, మంచిది, సంతోషం, చక్కగా కుదురుతుంది. ఆ సమయాన్ని పూర్తి పాజిటివ్ ఎనర్జీని మీరు ఆస్వాదించవచ్చు, అనుభవించవచ్చు, బాగుంటుంది. చూద్దాం అసలు ఎలాంటి కామెంట్స్ పెడతారు, ఏంటి రమ్మగారు ఇలా చెప్పారు అని పెడతారో, లేదు చాలా కరెక్ట్ గా చెప్పారు రమ్మగారు, మేము కూడా మీతో ఏకీభవిస్తున్నాం అంటారు. నేను నా ఉద్దేశం చెప్పానమ్మా, చూద్దాం. అంతే. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే.